హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకి కిచెన్. ఇవాళ వాన అయితే చాలా జోరుగా పడుతుందండి. ఏదైనా వేడిగా చేయమని పిల్లలు అడిగారు. అందుకని అప్పటికప్పుడు ఒక గంట సేపు శనగపప్పు నానబెట్టి క్రిస్పీగా వడలు వేశానండి. ఇది ఎంత టేస్టీగా ఉంటాయంటే పప్పుచారులోకైనా చారులోకైనా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని 1-2 సార్లు బాగా కడుక్కొని మునిగేంత నీళ్ళు వేసి ఒక గంట సేపు నానబెట్టుకోండి. చూసారా ఎంత బాగా పప్పు నానిపోయిందండి. ఇలా నానిపోయిన పప్పుని తీసుకొని నీరు చుక్క లేకుండా ఉండేటట్టు మనము ఆరబెట్టుకోవాలి. ఈలోపు మనము మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని, పచ్చిమిరపకాయలని, అలానే కొద్దిగా అల్లాన్ని, కొత్తిమీర, కరివేపాకు, 2 ఆనియన్స్ని తీసుకొని దీన్ని బాగా చాప్ చేసుకోవాలండి. వెజిటేబుల్ చాపర్లో నేనైతే చాప్ చేశాను. చూసారా, పూర్తిగా నీరు పోయిన తర్వాత శనగపప్పుని తీసుకొని కొద్ది బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అస్సలు చేయకండి. కొంచెం పప్పులా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ వేయకుండా అందులో ఉన్న మాయిశ్చర్తోనే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ని వీటన్నిటిని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, అలాగే శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి. ఉప్పు మట్టుకు చూసుకొని వేసుకోండి. శనగపప్పులోకి ఎక్కువ ఉప్పు అస్సలు పడదు, చాలా కొద్దిగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మన చేతికి ఉండలాగా చేసుకొని వస్తుందో లేదో చూడండి. ఒకవేళ రాకపోతే కనుక 1 టీ స్పూన్ వాటర్ అలా కలుపుకోవచ్చండి. తర్వాత నూనె వేసుకోండి. కొంచెం తక్కువ నూనెలో వేపితే మట్టుకు పీల్చేస్తుంది. కొంచెం సరిపడా నూనె వేసుకోండి. ఈ విధంగా చేతిలోనే అనుకుంటూ వేసేయచ్చండి. ఇవి మట్టుకు ఎంత క్రిస్పీగా ఉంటాయో అయితే నేను చెప్పలేనండి. ఇలా నవ్వులుతుంటే చాలా కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేయాలండి శనగపప్పు వడల్ని. చాలా క్రిస్పీగా వస్తాయి. వీలైనంత వరకు గానుగ నూనెలే వాడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి హార్ట్ అటాక్స్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్లే వస్తున్నాయని చెప్తున్నారండి. అలాగే ఒకసారి వాడిన నూనెని మళ్ళా తిరిగి వాడకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.